యూనిట్లో దాన్ని తీసి కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని మార్చారు. మళ్ళీ ఎందుకు మార్చాల్సి వచ్చింది? అంత దాపరికం ఎందుకు ఉలిక్కి పడినారు? అంతకు మార్చడానికి ఓ రోజు ముందు 2 రోజుల ముందు వాళ్ళ వైస్ ప్రెసిడెంట్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ తను రాజీనామా చేసి పంపించేశారు. ఎందుకు పంపించారో తెలియదు. ఒక కార్పొరేట్ సంస్థ, అది స్టాక్ మార్కెట్ వీటికి సెబీ దీనికి నిబంధనలకు లోబడి పనిచేస్తున్న సంస్థ హెరిటేజ్. సో పబ్లిక్ హ్యాజ్ వెరీ రైట్ టు క్వశ్చన్. దాంట్లో ఏమన్నట్టు పాయింట్ అవుట్ వాళ్ళు అనొచ్చు, మా కుటుంబ వ్యవహారం మా కుటుంబ సంస్థను కుదరదు, దట్స్ నాట్ ఏ ప్రైవేట్లీ, వాళ్ళు చేసుకుంటాం ప్రొపరైట్గా, దానికి కూడా చట్టాలు ఉంటాయి. ఇది మోర్ ట్రాన్స్పరెంట్గా ఉండాల్సింది. మొన్న ఆయన అచ్చెన్నాయుడు గారు ఏదో కౌన్సిల్లో అంటూ ఇలా గంభీరంగా ఇదేది మనం వెబ్సైట్లో తీసేసినంత మాత్రాన ఇట్లా అంటూ ఏదో వ్యాపార సంబంధాలు అంటే బలంగా ఉంటే అవి ఏళ్ల తరబడి నడిచేవి, రంగు వేసినంత మాత్రాన పోతాయా? ఆధారాలు ఉంటే చూపండి అని ఆయన. ఆధారాలు ఉంటే మేము చూపేది ఏంది? ఆధారాలు మీ దగ్గర ఉంటాయి, మీరు చూపాలా? ఒకటి వెతకాల్సింది మీరు. అది కూడా ఆయన ఎట్లా మిస్ అయ్యాడో తెలియదు, కానీ ఆధారాలు కూడా వాళ్లే చెప్తుంటే వెబ్సైట్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని పెట్టుకొని వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు పెట్టుకొని వాళ్లే ఉలిక్కిపడి కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు మార్చి పైగా వాళ్ళ స్టేట్మెంట్ పబ్లిక్ మీడియాకి ఇచ్చారు. అయ్యా మాకు నెయ్యిలో సంబంధాలు లేవు, కానీ చీజ్ మిగిలిన వాటిలో మాకు ఇందాపూర్ సంస్థకు సంబంధాలు ఉన్నాయని వాళ్లే ఇచ్చినారు, మేమంటున్నవి కాదు. సో మా రెండింటి మధ్య బలమైన బంధం ఉంది అని అన్నారు. ఆ బలమైన బంధం ఉన్న సంస్థ ఒక అనుమానాస్పదమైన పద్ధతిలో ఈ కాంట్రాక్ట్ దక్కించుకుంది ఇందాపూర్. ఎంతకు? 658 రూపాయలకు. అంటే 716 కంటే తక్కువ కదా అని అనొచ్చు. 716 ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కావట్లేదు. 475కు డిసెంబర్లో 24లో సప్లై చేసిన సంస్థ 8-9 నెలల్లో, కరెక్ట్ 9 నెలల్లో 716 చేయడం ఎట్లయింది? ఏమైనా పాల రేటు పెరిగిందా? ఇంకా నాకు తెలిసి ఈ మధ్య జీఎస్టీ కూడా తగ్గినట్టుంది. అటు చేసి ఎంత నుంచి 5%, 5%కి ఇవ్వబడినట్టుంది. 18 నుంచి కదా, 12 నుంచి 5%. ఇంకా పాల రేటు పెరగల, పెరిగితే రూపాయి పెరిగిండొచ్చు. పోనీ మార్కెట్లో ఏమన్నా 1000 రూపాయలకి నెయ్యి అమ్ముకుంటారా అంటే 500 చిల్లరకే అమ్ముతున్నారు. మరి ఈ పరిస్థితిలో ఒకేసారి 475 నుంచి కేఎంఎఫ్ 716 చెప్పడం ఏంది? ఆ ఇమ్మీడియట్ మేము సప్లై చేయలేడం అని అనడం ఏంది? అండ్ నీ వ్యాపార భాగస్వామి ఎంటర్ కావడం ఏంటి? అతను తక్కువ కోట్ చేసినాడని చూపడానికి వీళ్ళు 750 కోట్ చేయడం ఏంది? ఇవన్నీ సిండికేట్ అయిందని అర్థం కావట్లేదా? అనిపించదా? దీనికి ఆన్సర్ చెప్పాల్సింది ఆయన చెప్పాలా? నేను ఫస్టే అన్నట్టు ఆ పాల వ్యాపారం గురించి ఆయనకే తెలుసు, దాని డైనమిక్స్ గురించి, దాని గురించి. ఆ రేట్లు, ఇది ఆర్గానిక్ థింగ్, పాలు, వాటి రేట్లు ఎట్లా పెరుగుతాయి, ఫ్లక్చుయేషన్స్ ఎట్లుంటాయి అనే దానికి, లేదా ఎప్పుడు ఎంతవరకు అయితే రీజనబుల్ ఇది ఉంటుంది, దాంట్లో నుంచి ఏమేమి బై ప్రొడక్ట్స్, మనం దీని పుణ్యం అని ఈ సంవత్సరంగా స్టడీ చేస్తున్నాం. లేదంటే మనకం పోయింది, ఆడ పోతే ప్రసాదం ఇస్తే కళ్ళగద్దుకొని తింటాం, లేదంటే బయటికి పోతే డైరీ ప్రోడక్ట్స్ చూసి పూర్తి నమ్మకంతో కొనుక్కొచ్చి వాటిని ఏదో వాడుకుంటాం, చాలా క్వాలిటీ స్టాండర్డ్స్ ఇవని. అట్లా దెబ్బ కొట్టినాడు ఆయన దాని మీద చంద్రబాబు నాయుడు గారు. దేవుడి దగ్గర దీంట్లో కూడా ప్రసాదం అంటే కూడా అనుమానంగా చూడక వచ్చే పరిస్థితి, దురదృష్టకరమైన పరిస్థితి అది తీసుకొచ్చాడు. ఎవరితో ఆడుకుంటాననేది కూడా చూడాల. అంతా చేసింది దేనికయ్యా అంటే ఈరోజు డబుల్ ది రేట్, దానికి మించి రేటు పెంచి దాంట్లో నుంచి దండుకోవడానికి తగిన ఏర్పాటు చేసుకున్నారు అనడానికి బలమైన ఆధారాలుగా ఇవి నాకు కనపడతాయి. ఇంకోటి చెప్తా, మొత్తం వాళ్ళ ఆర్గ్యుమెంట్ అంతా దేని మీద నడిచింది? 350 400 అంటే అది సప్లై చేసే రేట్ కాదు, కాబట్టి ఇది జంతువుల కొవ్వు, ఇంకోటి కల్తీ అని అన్నారు. సరే అది లేదని వాళ్ళు సిట్ అంటే ఇది కాకపోతే బాత్రూమ్ కెమికల్ అన్నాడు. ఇంకా అంతగా అది ఎందుకంటే వాళ్ళు ఎవరో కెమికల్ కొన్నారని. లేదు ఏదో కల్తీ ఉంది కదా అని ఇంకో అన్నారు. ఎవరైనా కల్తీ చేస్తే రోజు హోటళ్ల మీద ఎట్లా ఫుడ్ ఇన్స్పెక్టర్లు దాడి చేస్తారో, ఇంకో దగ్గర ఎక్కడో చేస్తారో, క్వాలిటీ స్టాండర్డ్స్ చూసేవాళ్ళు, సిస్టమ్స్ అవి పనిచేస్తుంటాయి, వాటి మేరకు వాటిని పట్టుకుంటుంటారు, యాక్షన్ తీసుకుంటుంటారు.
అనే ఒక నమ్మకం, విశ్వాసం. దానికంటే ముఖ్యంగా మనం ఒక హోటల్కు పోయినా, ఎందుకు టెంపుల్ అక్కర్లా, హోటల్కు పోయినా ఇట్లా అనుమానాలతో చూడడం మొదలు పెడితే అసలు ఎవడు ఏం తినలేడు. విశ్వాసంతో, నమ్మకంతో జరుగుతుంది. హెరిటేజ్ పాలు తీసుకుని అదే నమ్మకం తాగాల్సిందే. నేను చంద్రబాబు నాయుడు కాబట్టి భావిస్తానంటే కుదరదు. ఈ విశ్వాసం, నమ్మకమే. చెక్స్ ఇవన్నీ సిస్టమ్స్ ఉంటాయి, వాటి కంట్రోలింగ్, ఇది క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. పెద్ద కంపెనీ అయితే ఇంకా బాగా చేస్తారు అనే నమ్మకం, విశ్వాసంతోనే తీసుకుంటారు. దాంతో కూడా ఆడుకున్నాడు ఆయన. టెంపుల్ వీటితో ఆడుకున్నాడు, దేవుడితో ఆడుకున్నాడు, దేవుడి ప్రసాదంతో, భక్తుల మనోభావాలతో ఆడుకున్నాడు. అంతా చేసి దేనికంటే ఈ రేటు పెంచడానికని. ఓకే, బాగానే ఉంది. మామూలు ఏమనుకున్నా ఇంతకుముందు అన్నట్టు ఎక్కువ రేట్ అంటే మోర్ స్టాండర్డ్, మోర్ క్వాలిటీ అనుకుందాం. ఈ మధ్య కూడా ఆయన లోకేష్ అన్నట్టున్నాడు, మంచి నెయ్యి కావాలంటే 1000 రూపాయలు తక్కువ దొరుకుతుంది అని. మరి అతనికి వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎంత కమ్ముతున్నారో కూడా తెలిసిన. ఈ మధ్య అన్నాడు, నాకు గుర్తుండి, అసెంబ్లీలోనో కౌన్సిల్లోనో బయట ఎవరితోనో మాట్లాడుతూ ఎక్కడ దొరుకుతుంది అని దబాయించినాడు. మరి 550కు వాళ్ళ నెయ్యే ఇస్తున్నారు, 540కు ఎంతకు, 541కి ఎంతకో ఇస్తున్నారు. మరి అది ఏం నెయ్యో అర్థం కావట్లా. అది కల్తీ నెయ్యి అనుకోవాలా తెలియదు. ఇక్కడికి వచ్చేసరికి దీంట్లో కూడా మళ్ళీ ఒకటి చేశారు. సంఘంకు మళ్ళీ అది కూడా వింత లెక్క, దానికి ఒక జస్టిఫికేషను. ఏదైతే 716 రూపాయలతో వీళ్ళకు మన కేఎంఎఫ్ నందినికి ఇచ్చారో దాంట్లో నుంచి సంఘంకి ఇచ్చిన 5 లక్షలతో పాటు 15% వాళ్ళకేదో ఒక రైట్ ఉందంట. అంటే ఎవరిదైనా రేట్ తక్కువకుండి క్వాలిటీ ఉంది అనుకుంటే ఓ 15% వరకు ఇంకోటి హై రేట్ ఉన్నది తీసి ఇచ్చే ఉన్న వాళ్ళ రైట్, బోర్డు రైట్ ఉపయోగించుకుంటూ, దీనివల్ల మేము 80 లక్షలు సేవ్ చేస్తున్నాము. ఎందుకంటే 716 ఎక్కువ రేటు, వేరేది 599 అనేది తక్కువ రేటు. అంటే కేజీకి 117 రూపాయల 92 పైసలు మిగులుతుంది. అందువల్ల మేము దీనికి దాని నుంచి తీసి 15% అంటే 75,000 కేజీలు ఇస్తున్నాం. ఇంకో రిజల్యూషన్ పాస్ చేసి ఇచ్చారు. మరి నువ్వు ప్రైసే క్రైటీరియా, జస్టిఫికేషన్ అక్కడికి పోతే మళ్ళీ దాని నుంచి దించి నేను సేవ్ చేస్తున్నానని మళ్ళీ కిందికి దానికి ఒక జస్టిఫికేషన్ తీసుకొచ్చి 599కి ఏ రకంగా ఇస్తారు? ఇక్కడ నుంచి 716కు పోకపోతే కల్తీ అని ముందు ముద్ర వేసి 716కు పోయినాక అక్కడి నుంచి మళ్ళీ కొంచెం బ్యాలెన్స్ తగ్గించి, ఆ తగ్గించిన 658కి 600కు తన జోబు సంస్థలుగా అనుకోవడానికి కావాల్సినంత ఆధారాలు ప్రైమాఫేసి ఇవి కనపడుతున్న సంస్థలకు, లేదా తనకు పూర్తి సంబంధాలుండి అత్యంత సన్నిహిత సంబంధాలున్న 2 కంపెనీలకు, అటువైపు ఇందాపూరు, ఇక్కడ సంఘంకు ఇచ్చేంత వరకు ఈ జర్నీ మీరు గమనిస్తే, ప్రయాణం 2024 సెప్టెంబర్లో ఈయన చేసిన నీచమైన ఆరోపణ దగ్గర నుంచి, బాధ్యతారహితమైన ఆరోపణ దగ్గర నుంచి 2025 అక్టోబర్ వరకు జరిగింది చూస్తే, ఫస్ట్ ఒక షాక్ ఇచ్చి ఎంత రేటు పెంచినా పర్లేదు, జనం అంటే క్వాలిటీ రావాలంటే మరి రేటు ఇవ్వక తప్పదు కదా అన్నది తీసుకొచ్చి, ఆ తర్వాత దాంట్లో నుంచి వాళ్ళు పక్కకు వెళ్ళరు, వాళ్ళు వెళ్ళేటట్టు చేసి, తనకు అనుకూలంగానో తన మాట వినేనో తన సన్నిహితమైన సంస్థలకు చంద్రబాబు నాయుడు గారు ఈ కాంట్రాక్టు కట్టబెట్టారు అనేది నా ఆరోపణ. ఇది బలమైన ఆధారాలు, క్లియర్గా స్పష్టమైన ప్రైమాఫేసి ఆధారాలు కనిపిస్తున్నాయి ఈ ప్యాటర్న్లో. దీనికి సంబంధించినంత వరకు ఇంకోటి చూసాం, పోనీ రేటు ఏ రకంగా నిజంగానే ఇదేమన్నా 500, 550 వీళ్ళు మార్కెట్లో అమ్ముకుంటున్నారంటే గిట్టుబాటు కాకుండా ఎవరు బిజినెస్ చేస్తాడనైతే ఎవరు అనుకోరు. అయినా సరే ఎంత పడుతుంది పాలదని 4-5 సంస్థలను, కోఆపరేటివ్ సంస్థలను, ఇండివిజువల్ డైరీలు నడుపుకుంటున్న వాళ్ళను, చిన్న సైజు వాళ్ళని అడిగితే కూడా ఇప్పుడు నడుస్తున్న మార్కెట్ ప్రివైలింగ్ రేటు 33 నుంచి 35 రూపాయలు లీటరు, 32 నుంచి 35 అంటున్నారు. సీజన్ బట్టి కొంచెం అటు ఇటు కావచ్చని. దాని ప్రకారం వేసుకుంటే 4%
ఫ్యాట్ ఇది ఉంటుంది అనుకుంటే 100 లీటర్లకు 4 కేజీలు నెయ్యి వస్తుందని ఆ లెక్కన వేసి మొత్తం లెక్కలు తీస్తే 400 రూపాయల నుంచి 430